బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని కాకానిని ప్రశ్నించారు పోలీసులు. విచారణ పూర్తయి తిరిగి నెల్లూరు జైలుకు కాకానిని తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని కాకానిని ప్రశ్నించారు పోలీసులు. విచారణ పూర్తయి తిరిగి నెల్లూరు జైలుకు కాకానిని తరలించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వంశీ, నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే జైలుకి వెళ్లిన అనంతరం కూడా పోలీసుల తరఫున లాయర్లు అయితే కస్టడీ కోసం కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరుకు సంబంధించిన 5వ అదనపు జడ్జి అయితే కూడా 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కస్టడీకి సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో పాటు కూడా ఈ రోజుతో కస్టడీ ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ 3 రోజులకు సంబంధించి లాయర్ సమక్షంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు రూరల్ డిఎస్పీ అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా మౌనమే అంగీకారం అన్నట్టుగా మాజీ మంత్రి ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా అక్రమ మైనింగ్ కేసుపై వేసిన క్వశ్చన్స్ కి ఎలాంటి సమాధానం అయితే కూడా మాజీ మంత్రి చెప్పకుండా నాకు తెలియదు అనే సమాధానం తప్ప మిగతా ఏది కూడా పోలీసుల విచారణలో వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ రోజుతో కస్టడీ ముగవడంతో పాటు కూడా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ నుండి కూడా 4-15 నిమిషాలకైతే అక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ కి సంబంధించి అయితే మెడికల్ టెస్ట్ చేయించిన అనంతరం 5th రౌండ్ అంటే దాదాపుగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఫిఫ్త్ కోర్టుకు అయితే కూడా హాజరుపరిచారు. జడ్జి ముందు హాజరుపరిచిన పరిస్థితి హాజరుపరిచిన అనంతరం జైలుకి అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా కూడా ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి సమాధానం కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పలేదు అనే ప్రశ్నలు అయితే దాదాపుగా బయట వినిపిస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.